ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈ గంభీరంగా సాగుతున్నటువంటి ఈ పెళ్లి తంతులో తలంబరాల నుండి క్రమక్రమంగా వీరి మధ్య సాన్నిహిత్యము, సరదా, ఒక ఉల్లాసము చూసేటువంటి ఈ వచ్చినటువంటి బంధుజనులందరికీ కూడా ఒక చక్కని ఉల్లాసవంతమైన వినోదమైనటువంటి ఫలితంగా సాగుతూ ఉంటుంది. అందులో ఇదొక ఆచార పద్ధతిలో కొన్ని కుటుంబాల వారు ఉంగరాల ఆట అనేది కూడా ఆడిస్తూ ఉంటారనమాట. ఒక చక్కని బిందెని ఆడపడుచు పట్టుకుని వస్తే ఆడపడుచు అర్థమగుడు అని కూడా ఒక లోక ప్రతీతి అనమాట. ఈ బంగారము, వెండి ఉంగరాలని ఆ బిందులో వేయుట, తద్వారా వీరిద్దరికి పోటీ పెడతారనమాట. ఆ లోపల వీరిద్దరూ చేపెట్టి ఎవరైతే 3 సార్లు తీయించి 2 సార్లు ఎవరు బంగారాన్ని తీస్తారో వారు గెలిచినట్లుగా ఆడపడుచుతో కూడా ఆడిస్తూ, అదేవిధంగా ఇటు వధువరుడు కూడా ఆడుతూ ఉండేటువంటి ఒక సరదా క్రీడ. ఈ క్రీడ ద్వారా ఈ వీరిద్దరి యొక్క చేతులు ఆ లోపల బిందు లోపలికి వెళ్ళి ఆ చక్కగా దేవులాట చేయడం ద్వారా వీరి మధ్య ఒక సరదా సాన్నిహిత్యము, ఒక విధమైనటువంటి మనస్సుకి దగ్గరయ్యేటువంటి విధానము, పోటీతత్వము కూడా ఏర్పడుతుంది. అంటే ఒకరు ఎవరు గెలిచినప్పటికీ గెలుపు మనదే అన్నట్లుగా ఈ యొక్క ఆట సాగుతూ ఉంటుంది. ఒక సరదా క్రీడ వారి మధ్య సాన్నిహిత్యము చేకూరడానికి, ఆ యొక్క సిగ్గును పోగొట్టడానికి ఆడేటువంటి ఒక సరదా ఆటగా మనం భావించవచ్చును. జై శ్రీమన్నారాయణ.